హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటాగ్ ఇన్ఫోటెక్ లిమిటెడ్. మనం ఈరోజు వచ్చేసి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసిన ఐడిని వచ్చేసి యూటాగ్లో వచ్చేసి ఐడి యాక్టివేషన్ అనేది ఎలా చేయాలో మనం వీడియోలో తెలుసుకుందాము. అందుకు వచ్చేసి మీ ఐడి అనేది ఓపెన్ చేయండి, మీ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వచ్చేసి షాపింగ్ అనే ఆప్షన్లోకి రండి. షాపింగ్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమని కనిపిస్తుంది, యూటాగ్ ఈ బుక్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళండి. ఆ ఈ బుక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ 590 రూపీస్ అనేది యాక్టివేషన్ కొరకు వచ్చేసి ఈ ప్రొడక్ట్ అనేది మనం పర్చేస్ చేయమని అడుగుతుంది. మీరు 590తోనే చిన్నగానే స్టార్ట్ చేయండి. చూడండి, దాని మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి కింద బై అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఆ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి ప్లేస్ ఆర్డర్ ఉంది కదా, ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమని కనిపిస్తుంది, నో డెలివరీ అడ్రస్ సేవ్డ్, ప్లీజ్ యాడ్ ఏ డెలివరీ అడ్రస్ అని కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ వచ్చేసి మీ డెలివరీ అడ్రస్ ఇవ్వలేదు, మీరు డెలివరీ అడ్రస్ అనేది ఇవ్వండి అని కనిపిస్తూ ఉంది. ఇక్కడ మన ప్రోడక్ట్ అనేది ఇంటికి రాదండి, కాకపోతే అక్కడ ఏదో ఒక అడ్రస్ పెట్టాలి కాబట్టి మనము పెడదాం. అక్కడ పైన చేంజ్ అనే అడ్రస్ కనిపిస్తుంది కదా, చేంజ్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. అక్కడ నో రికార్డ్ అండ్ ఫౌండ్ అని కనిపిస్తుంది. కింద వచ్చేసి అక్కడ యాడ్ న్యూ అడ్రస్ అని చూపిస్తూ ఉంది. ఆ యాడ్ న్యూ అడ్రస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు హౌస్ నెంబర్ వచ్చేసి మీది ఇంటి అడ్రస్ అయితే ఆ ఇంటి అడ్రస్ పెట్టండి. నేను వచ్చేసి మా ఇంటి అడ్రస్ వచ్చి 1/18 అలా నేను 00 అని పెట్టేసి మా ఇంటి అడ్రస్ నెంబర్ వచ్చేసి నేను పెట్టాను. కింద వచ్చేసి స్ట్రీటు లేదా అడ్రస్ అని కనిపిస్తూ ఉంది. అక్కడ నేను రాజులపాడు అని పెట్టేశాను స్ట్రీట్ నేమ్ వచ్చేసి. ల్యాండ్ మార్క్ కింద వచ్చేసి ల్యాండ్ మార్క్ వచ్చేసి నేను ఎంపీపీఎస్, మాకు ఇంటి దగ్గర వచ్చేసి ఎంపీపీఎస్ స్కూల్ ఉంది కాబట్టి ల్యాండ్ మార్క్ నేను ఎంపీపీఎస్ స్కూల్ అని పెట్టాను. ల్యాండ్ మార్క్ వచ్చేసి ఎంపీపీఎస్ స్కూల్ అని ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి మీ మెయిల్ ఐడి, మీరు ఏ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి అనేది ఇవ్వండి. అది కింద వచ్చేసి కాంటాక్ట్ నెంబరు, మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది అక్కడ ఇవ్వండి. నా నెంబర్ వచ్చేసి 903235522224 కాబట్టి నా నెంబర్ ఇచ్చేసాను. పైన చూడండి పిన్ కోడ్ వచ్చేసి 302001. నా పిన్ కోడ్ వచ్చేసి స్టేట్ రాజస్థాన్, సిటీ జైపూర్ అని వచ్చింది. కింద ఏమని కనిపిస్తుంది, యాడ్ న్యూ అడ్రస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు వచ్చేసి అడ్రస్ అనేది యాడ్ అయిపోతుంది. చూడండి, డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. చూడండి, ఇక్కడ వచ్చేసి నా అడ్రస్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దాని మీద యాడ్ న్యూ అడ్రస్ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది, ప్లేస్ ఆర్డర్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ప్లేస్ ఆర్డర్ అని కనిపిస్తుంది కదా కింద, ఆ ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. మీకు వచ్చేసి ఈ విధంగా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మీరు మనీ అనేది ఎక్కడి నుంచి పే చేయాలి, యూపీఐ ద్వారా పే చేస్తారా లేకుంటే యూటాగ్ ద్వారా మీరు పే చేస్తారా అని 2 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మీరు దేని ద్వారా చేయాలనుకుంటున్నా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ వచ్చేసి యూపీఐ ఐడి అనేది అసలు పనిచేయడం లేదండి. ఏ ఎంఎల్ఎం కంపెనీ ఒక యూపీఐ ఐడి కూడా వచ్చేసి మనీ యాడ్ చేసేదానికి ప్రెజెంట్ వీల్లేదు, ఎలక్షన్ టైం కాబట్టి. అందుకే వచ్చేసి యూటాగ్ వ్యాలెట్లో ఉన్న మనీ ద్వారా వచ్చేసి మనము ఐడి అనేది యాక్టివేషన్ చేసుకుంటాము ఫండ్ పంపించుకొని. ఇప్పుడు మీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది అక్కడ అడుగుతుంది. మీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఇవ్వండి. మీరు ఏదైతే ఐడి రిజిస్ట్రేషన్ అప్పుడు వచ్చేసి టీపిన్ అనేది పెట్టుకొని ఉంటారు కదా, ఆ పిన్ అనేది ఇవ్వండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమని కనిపిస్తుంది, ప్లీజ్ వెయిట్ వీఆర్ ప్రాసెసింగ్ యువర్ డేటా అని కనిపిస్తుంది కదా. ఇంకంతేనండి. ఈ విధంగా వచ్చేసి మనం యూటాగ్లో వచ్చేసి ఐడి అనేది యాక్టివేషన్ చేసుకుంటాము. ఒక విషయం అండి, ఇక్కడ వచ్చేసి మీరు ఐడి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు తర్వాత వచ్చేసి ఐడి యాక్టివేషన్ చేసేటప్పుడు కంపెనీ యొక్క మెయిన్ పిన్ కోడ్, కంపెనీ అడ్రస్ ఎక్కడైతే ఉందో ఆ పిన్ కోడ్ ఇవ్వండి. ఎందుకంటే వచ్చేసి ఏపీ తెలంగాణలో వచ్చేసి యూటాగ్ కొంచెం ఎంఎల్ఎం రిస్ట్రిక్షన్స్ వల్ల వచ్చేసి పిన్ కోడ్స్ అనేటివి ఎర్రర్స్ వస్తున్నాయి. అందుకే మెయిన్ వచ్చేసి మనం ఏపీ తెలంగాణలో యూటాగ్ బిజినెస్ చేసుకోవాలి అంటే వచ్చేసి సక్సెస్ఫుల్గా మనము కంపెనీ యొక్క మెయిన్ పిన్ కోడ్ అనేది ఇద్దాము.